సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. సో ఇది వచ్చేస్తే జూన్ 3 రోజుదనమాట. అరౌండ్ 1కి సిస్టమ్ స్టార్ట్ చేశాను. అంటే నేను లేవడం 11 ఆ టైంకి అలా లేసినట్టున్నా. చాలా లేట్గా లేసా. ఐ నో బీయింగ్ ఆస్పిరెంట్ అంత లేట్గా లేయకూడదు, బట్ సమ్ టైమ్స్ అలా అవుతుంది. 1 or 2 టైమ్స్ అంతే. మ్యాక్స్ 8, 7, 6:30 ఆ టైం కల్లా లేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇక వచ్చేస్తే స్టడీ సెషన్ స్టార్ట్ చేసేసి ఫస్ట్ మాక్ రాసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది ఇవాళ 3rd జూన్. యూ కెన్ సీ దిట్ 3rd జూన్ రాసిన మాక్ అన్నమాట. ఐడిబిఐ జేఏఎంది 4th మాక్ టెస్ట్. నేను ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఇప్పుడు మనకి ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు ఇది జేఎం ఎగ్జామ్ది, దీని కింద 5 మార్క్సే ఇచ్చారు వాళ్ళు ఫుల్ లెంత్ మార్క్స్లో. ఇప్పుడు ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ కింద ఫుల్ టెస్ట్ ఒక 15 or 30 అలా ఇస్తాడు కదా, అవన్నీ కంప్లీట్ చేయడం నేను ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదన్నమాట. ఇవి కొంచెం చిన్నగా కొన్ని మార్క్స్ ఉన్నాయి కదా, జస్ట్ 5 ఉన్నాయి కదా, కంప్లీట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, యూటిలైజ్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి నేను రాయడం స్టార్ట్ చేశాను. సో ఇవాళది 4th మాక్. ఇంకా రేపు ఒకటి రాస్తే 5th 5 మార్క్స్ ఇక్కడ కంప్లీట్ అవుతాయి. తర్వాత ఐ విల్ స్విచ్ టు ఆలివ్ బోర్డ్ అని చెప్పాను. అక్కడ కూడా 5 ఉన్నాయి, బట్ టైం నాకు తక్కువ ఉంది. ఇవాళ 3rd కదా, రేపు 4thకి ఇక్కడ 5th టెస్ట్ అయిపోతుంది. ఓకే, దెన్ 5, 6, 7 3 డేసే ఉంటుంది. అంటే ఆలివ్ బోర్డ్లో ఉన్న 5లో 3 రాయగలుగుతారు. రిమైనింగ్ 2 రాస్తానో రాయనో తెలియదు మరి. అంటే 1 డేలో 2 మార్క్స్ రాయడానికి ట్రై చేసి కంప్లీట్ 10 మార్క్స్, అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో 5, ఆలివ్ బోర్డ్లో 5 అలా రాస్తానో లేదో ఐ ట్రై. మ్యాక్సిమం కుదరకపోతే ఇంకా ఆలివ్ బోర్డ్లో ఓన్లీ 3 రాయగలుగుతాను. ఇంకా చూద్దాం ఫర్దర్ ఏమవుతుందో, నాకు కూడా తెలియదు కదా. సో ఇంకా ఈ వీడియోకి ఇప్పుడు ఈ మాక్ టెస్ట్కి వచ్చేస్తే ఏంటో మరి 554 మెంబర్సే రాశారు. చాలా తక్కువ మంది రాశారు. సో పర్సెంటైల్ తక్కువ ఉంటున్నట్టుంది. అంటే వాళ్ళు రాయడమే తక్కువ మంది రాస్తున్నారు కాబట్టి అందుకనే పర్సెంటైల్ తక్కువ ఉందో ఏంటో నాకు అర్థం కాలేదు. మరి టాప్ 10 మెంబర్స్ అలా చూస్తే 106, 114, 128 అలా ఉంది మరి స్కోర్. ఇంకా ఏమోలే, చూద్దాం. వర్స్ట్ పర్సెంటైల్ అసలుకి 60 పర్సెంటైల్ అంటే ఏంటో వీడు మామూలుగా ఒరిజినల్ జేఏఎంకి ఇంత కట్ ఆఫ్ పెట్టాడు, 113 to 119. అంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రేడో అని ఈజీగా ఇచ్చి హై కట్ ఆఫ్ పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా జేఏఎం మాక్ అయితే ఎయిదర్ 70 to 80 మధ్యలో ఉంటుందన్నమాట కట్ ఆఫ్, లేదా 80 to 85 లోపన్నా ఉంటుంది. మరి ఒరిజినల్ లైవ్ ఎగ్జామ్లో నేను చెప్పేది. సో మరి ఇక్కడేంటో వీళ్ళు 113 to 119 అని కట్ ఆఫ్ అలా పెడుతున్నారు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇదే రేంజ్లో ఉంటుంది కదా, 70 to 85 రేంజ్లో ఉంటుంది కదా ఒరిజినల్ లైవ్ ఎగ్జామ్ది జేఏఎంది. అందుకు ఇంకా సరే పర్సెంటైల్ చూస్తే 59.93, అసలు దగ్గర 60 పర్సెంటైల్. సేమ్ నిన్న మాక్ లాగా ఏం బాగా రాలేదు, బట్ అటెంప్ట్స్ ఏమో 77. ఓకే, పర్లేదు. ఇంకా అసలు నాకేమైందంటే లైక్ క్వాన్ సెక్షన్ ఇక్కడ మీరు గమనిస్తే 35 minutes ఉంది. ఇంకా ఒక 6 minutes 5 minutes అలా ఉండగానే నేను ఎగ్జిట్ చేసేసా, లైక్ సబ్మిట్ చేసా మాకు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఏంటో. ఒక డిఐ ఉంది, సోది డిఐ, అసలు అది ఏందో రావట్లేదండి. ఏదో నేను చూపిస్తాను ఇక్కడ, 1 second. ట్రై చేసా చేయడానికి, బట్ రాలేదు. అది ఇది కూడా కాదు. ఎక్కడబ్బా, లైక్ ఇది ఒక డిఐది, అంటే లాంగ్ డిఐ ఉంది, ఎందుకు ప్లాన్ చేయలేదు. మరి ఇక్కడ నేను ప్రయత్నించింది ఏది, ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఇది లైక్ ఏదో క్రికెట్ ఇవి గేమ్స్ ఇచ్చారు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇచ్చారు, కేసులే డిఐ ఇచ్చాడు. రానేలేదు అసలు చేయడానికి, శత విధాలు ప్రయత్నించినా రాలేదు. ఇంకా ఏమో అని వదిలేసా. సో అందుకు నాకు అక్కడ 30 అయ్యిందన్నమాట స్కోర్ 100% యాక్యురసీ యాజ్ యూజువల్ క్వాంట్లో. అండ్ ఇంగ్లీష్లో కూడా చూస్తే ఓకే, ఫస్ట్ క్వాంట్ గురించి మాట్లాడదాం. సో ఆ డిఐ రానందుకు ఇంకా నార్మల్ నంబర్ సిరీస్లు ఉన్నాయి, రాంగ్ నెంబర్స్ ఇస్తున్నాడు, చేసేసా కొన్ని. ఒక 1 or 2 మిగిలి ఉంటాయి. కొంచెం 1 or 2 సింప్లిఫికేషన్స్లో కూడా మిగిలింది, కొంచెం టఫ్ అనిపించింది, రాలేదు. అండ్ ఇంకా అంతే, డిఐ రావట్లా. ఆ డిఐ వస్తే ఒక 5 మార్క్స్ పెరిగేది కదా, లైక్ ఎప్పుడు వచ్చేలాగా 18 అయ్యేది. ఇంకొక 1 or 2 క్వశ్చన్ నేను ట్రై చేసి మంచి మూడ్తో ఉండింటా కాబట్టి ఓకే డిఐ వచ్చిందని. సో ఎప్పట్లాగానే 20 or 21 వరకు స్కోర్ వెళ్ళేది.
అటెంప్ట్స్ వెళ్ళేవి. ఇంకా నాకు డిఐఏ రాకపోయేసరికి రిమైనింగ్ ఆ 5 మినిట్స్లో కూడా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక వదిలేసాను చేయకుండా. చేయబుద్ధి కావట్లా ఇంకెందుకో లైక్ టయర్డ్ ఫీలింగ్గా ఉన్నానో, నిద్ర వస్తుందో, లైక్ డీమోటివేట్ అయ్యానో అర్థం కాలేదు, ఇంకా వదిలేసా. లైక్ చూసారా, నార్మల్గా క్వాంట్ తర్వాత ఈ సెక్షన్ ఉంటుంది ఒకటి, లైక్ ఇది జనరల్ అవేర్నెస్ది, దాని గురించి గుర్తే లేదు, డైరెక్ట్ సబ్మిట్ కొట్టేసా ఇంకా నాకు ఓపిక లేక. అది సబ్మిట్ కొట్టకుండా ఉంటే అక్కడ ఒక 3 క్వశ్చన్స్ అంటే 77 కదా, లైక్ రౌండ్ ఫిగర్ 80 అయ్యేది. ఆ సెక్షన్లో ఒక 3 మార్క్స్ అట్లా అటెంప్ట్ చేసిండే జిఏ సెక్షన్లో. ఇంకేం చేస్తాం, ఏం చేయలేకపోయాను. నాకు తర్వాత అనిపించింది, అరే సబ్మిట్ కొట్టాక అనిపించింది, అరే జిఏ సెక్షన్ చూడలేదు అని. ఇంకేం చేస్తాం, ఏం చేయలేంలే. సో అది ఇక్కడ ఒక 3 పెరిగితే 80 అయ్యేది. ఇక్కడ క్వాంట్లో ఒక 5 or 7 అనుకుందాంలే, ఇంకా రౌండ్ ఫిగర్ 7 పెరిగితే 87 అటెంప్ట్స్ అయ్యేవి. చూడండి, అసలు అనవసరంగా 10 అటెంప్ట్స్ పెట్టలేకపోయా. యాజ్ యూజువల్ అక్కడ పైన మీకు కనిపిస్తుంది యాక్యురసీ, 1 సెకండ్, యాక్యురసీ 96%. ఇంగ్లీష్ బాగుంది. నిన్న 25, నిన్న కూడా అరౌండ్ 21 or 23 అలా చేశా. బట్ నిన్న ఎక్కువ నెగిటివ్స్ పోయి సెక్షనల్ కట్ ఆఫే క్లియర్ అవ్వకుండా అయిపోయింది. బట్ ఇవాళ మంచిగానే రాసా, 25, 22.5 వచ్చింది స్కోర్. అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ డిఐలో లాస్ట్లో క్వశ్చన్ పెట్టలేకపోయా, 39 అయింది అటెంప్ట్స్, 37.5. చూద్దాం ఉండండి. రీజనింగ్ ఏదో బ్లడ్ రిలేషన్లో రాలేదు, ఇదే చెప్పా కదా ఆ పెద్ద డిఐ అన్నమాట, ఇది చేయలేదు. లైక్ లాంగ్ క్యాలిక్యులేటింగ్ ఉంటుంది అని చెప్పి వచ్చింది, ఒక బ్లడ్ రిలేషన్ వచ్చింది, లాస్ట్లో చేయబోతున్నా పెట్టలేకపోయా. అమౌంట్ ఇది చేశా కదా నేను, ఇది ఎందుకు పెట్టలేదు ఆన్సర్. అయ్యో చూడండి, ఇట్లా అవుతుంటుంది మనకి. సెలెక్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రియా, second to the left of Riya. Second to the left of Riya is Arif and athletics. Yeah, చూడండి, ఆరిఫ్ అండ్ అథ్లెటిక్స్ పెట్టలేదు. అనవసరం ఇట్లా మనం కూడా ఒక మార్క్, ఒక అటెంప్ట్ పోగొట్టుకుంటూ ఉంటామండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 5 ఉంటాయి కదా, లైక్ ఇక్కడ 9 నుంచి మొదలై 13 or 14 వరకు ఉన్నాయనుకోండి, అది డైరెక్ట్గా 11 నుంచి 13కి తీసుకెళ్ళిపోతుంది ఒక్కోసారి మనల్ని. 12th క్వశ్చన్ లైక్ ఒక క్వశ్చన్ స్కిప్ చేసేస్తుంటాం చూడకుండానే, అది చేసేస్తుంది అట్లా. మనం చూసుకోకుండా వెళ్ళిపోతుంటాం. సో చూసుకోవాలన్నమాట, చూసుకొని చేయాలి. మామూలుగా చూసుకుంటాం, మరి ఎందుకు చూసుకోలేదో అర్థం కాలేదు. అండ్ ఇది కూడా నేను చేసా, బట్ ఇదేదో నాకు డౌట్ ఉంది. ఓకే, అది వదిలిపెడదాం. లైక్ బ్లడ్ రిలేషన్ అన్నీ కరెక్ట్ అయ్యాయా? బ్లడ్ రిలేషన్లో నాకు లాస్ట్లో పెట్టలేకపోయా. 30, 43. వేర్ ఈస్ దిస్ బ్లడ్ రిలేషన్ రే? వేర్ డిడ్ ఇట్ గో? దిస్ వన్. ఓకే, 9 అన్నీ కరెక్ట్ అయ్యాయే. 9, 10, 11. ఓకే, ఏదో తొందరలో పెట్టా, లాస్ట్లో చేస్తున్నా దాన్ని. సో తొందర పెట్టేసా. అండ్ ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఇది ఒకటి వచ్చిందంటే 40 అటెంప్ట్స్ అయ్యేవి. ఏమోలేండి, ఏం చేస్తాం. ఇంకా ఇంగ్లీష్లో 2 wrongs. ఓకే, అదన్నమాట. ఇంకా అనాలిసిస్ చేయాలండి, అనాలిసిస్ చేయలేకపోతున్నాను, చూడాలి. అంటే కొంచెం క్వాంట్ రీజనింగ్, ఇంగ్లీష్ ఎట్లాగో మాక్లో టచ్లోకి వస్తున్నా కదా, కరెంట్ అఫైర్స్ ఏమీ బొత్తిగా నేర్చుకోలేదు. సెక్షనల్ కట్ ఆఫ్ అన్న రీచ్ అవ్వాలి కదా, రేపు లైవ్ ఎగ్జామ్, June 8th రోజు రాసేది. అందుకని కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడం వల్ల అనాలిసిస్ చేయట్లేదు. అలా అని కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్గాను చదవట్లేదు. ఏంటో టైం అట్లా వేస్ట్ అయిపోతుంది. బట్ మ్యాథ్స్ ట్రై చేయాలి. ఇవాళ కూడా అసలు నేను సెషన్ లేట్గా లేసా, 12కి, అరౌండ్ 11:30, 11:45కి లేసా. ఏమైందో ఏమో, నైట్ అరౌండ్ లైక్ 1 అట్లా అయినట్టుంది పడుకోవడానికి. ఇంకా మధ్యాహ్నం నెక్స్ట్ డే ఇవాళ 11:30, 11:45 ఆ టైంకి లేసాను. ఇంకా 12:30, 1కో ఒకసారి వచ్చి సిస్టమ్ ఓపెన్ చేసా. బట్ మళ్ళీ గ్యాప్ తీసుకొని ఏం చేయలేదు. లైక్ అన్నం తినేసి ఇంకా డైరెక్ట్ ఎగ్జామ్ రాయడానికి కూర్చొని, ఇప్పుడు 4కి అయిపోయింది నాకు ఎగ్జామ్. ఇప్పుడు నాకు ఈ వీడియో 4కి షూట్ చేస్తే కూడా ఇట్స్ లైక్ 8 to 9 minutes అయింది ఈ వీడియో
ఇదే వీడియో లైక్ మాక్ది అనాలిసిస్ వీడియో షూట్ చేయడం బట్టి. సో 4కి అయిపోయిందంటే ఆల్మోస్ట్ 2:30కి స్టార్ట్ చేసా, 1.5 అవర్. ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ 89 మినిట్స్ అట్లా అయింది. ఇంకా 1.5 అవర్ అనుకుందాం. సో 2:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 4:10 అవుతుంది. ఇట్స్ బిన్ 9 మినిట్స్ ఆల్సో నాకు ఇక్కడ వీడియో షూట్ చేయడం కొద్దీ. సో మీరు టైం సేవ్ చేసుకోవడానికి ఇదర్ 1.25x ఆర్ 1.5xలో పెట్టుకొని వినండి, టైం సేవ్ అవుతుంది. అదన్నమాట. ఇంక ఈ వీడియోకి వచ్చేస్తే ఇంకా నెక్స్ట్. సో ఇవాళకి మాక్ రాయడం అయిపోయింది. అండ్ ఎడిటోరియల్ నేను చూపిస్తా, వేరే సోర్స్ నుంచి చేస్తాను. ఆ సోర్స్ చూపించి అండ్ జీఏ లైక్ ఇవాళ 3rd జూన్ కదా, ఇప్పుడు నెక్స్ట్ జీఏ చేస్తాను అన్నమాట. అండ్ దెన్ ఇంకా మనం కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కోసం IDBI JE 8th జూన్ ఉన్న ఎగ్జామ్ కోసం చదువుదాం ఇంకా కరెంట్ అఫైర్స్ అంతే. సో ఇంకా ఎడిటోరియల్కి వచ్చేస్తే చెప్పా కదా, నిమిషా బన్సల్ మేడంది ఎందుకో అన్ని నెంబర్ ఆఫ్ సినానిమ్స్ అలా చెప్తుంటే కొంచెం బోరింగ్గా అనిపించిందని అయితే థాట్ ఆఫ్ చేంజింగ్ ది సోర్స్. LTX క్లాసెస్ అని యూట్యూబ్లో ఉంది, వైజాగ్లో ఉంటుంది వాళ్ళ బ్రాంచ్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఉంది. సో LTX సురేష్ సార్ అని చాలా బాగా చెప్తున్నారు. సేమ్ నిమిషా బన్సల్ మేడం దగ్గర ఎంత కంటెంట్, ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత నాలెడ్జ్ అయితే ఉందో సార్ దగ్గర కూడా ఈక్వల్గా అంతే ఉంది. చాలా బాగా చెప్తున్నారు. అయితే సార్ ఏం ఇనిషియేటివ్ తీసుకున్నారంటే, ఇట్లా జస్ట్ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడైతే కొంచెం డిఫరెంట్ వొకాబ్ కనిపిస్తుందో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడే అని చెప్పి ఇనిషియేషన్ స్టార్ట్ చేశారనమాట. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని దీని మీనింగ్ ఇది, దీని సినానిమ్స్, యాంటోనిమ్స్, దాంతో ఒక సెంటెన్స్ అట్లా చెప్పడం కాకుండా మన ఎదురుగానే హిందూ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి బిజినెస్ పేపర్ది, ఎడిటోరియల్ది అండ్ హెడ్లైన్స్, స్టార్టింగ్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్ అలా చదువుతూ మీనింగ్స్ చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. బాగా అనిపించింది నిన్న. లైక్ కొత్తగా నేర్చుకొని న్యూస్ పేపర్ చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అన్నమాట అట్లా చేస్తే. అండ్ ఇది వచ్చేస్తే ఒక 16 మినిట్స్ ఎడిటోరియల్, అంటే మెయిన్ ఎడిటోరియల్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అట్లా వొకాబ్ అండ్ ఎడిటోరియల్ కూడా అయ్యింది. అండ్ ఇక ఇది వచ్చేస్తే కరెంట్ అఫైర్స్ అన్నమాట. లైక్ June 3rd కరెంట్ అఫైర్స్ చేసేస్తున్నా నేను. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ కొత్త సోర్స్ పెట్టుకున్నా కాబట్టి అఫైర్స్ క్లౌడ్ కాకుండా. ఇంతకుముందు నేను అఫైర్స్ క్లౌడ్ అది బోరింగ్ అనిపించేసి అసలు నేను ఫాలో కూడా అవ్వట్లేదు. అందుకని కొత్త టీచరు కొత్త సోర్స్ పెట్టుకుంటే ఇంట్రెస్ట్ అన్న వచ్చి ఫాలో అవుతానని చెప్పి స్టార్ట్ చేశాను. సో June 2nd నుంచి నేను నోట్ మేకింగ్ కూడా చేస్తాను. ఇప్పుడు ఇవాళ June 4th అనుకుంటా. సో ఫర్దర్గా నోట్ మేకింగ్ కూడా చేసుకొని డైలీ ఫాలో అయ్యి చూద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది మేడంది జస్ట్ ఆ ఎడిటోరియల్ సెషన్ ఏదైతే ఉందో సేమ్ సార్ చెప్పిందే ఈ మీద కూడా ఫాలో అయ్యాను. అంటే LTX సార్ చెప్పారు కదా, సో అదే మేడం కూడా అదే, అంటే 2 ఆర్టికల్స్ సేమే చెప్పారు ఇద్దరు. సో మేడం ఎలా చెప్పిందని ఒకసారి చూసాను అనమాట. జస్ట్ ఒకసారి రివిజన్ లాగా మంచిగా బాగుంది.